రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. సైఫ్ అలీ ఖాన్ గత 2 days నుంచి న్యూస్కి సంబంధించిన అప్డేట్ మనం చూస్తూ ఉన్నాము. 6 కత్తుపోట్లతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారన్న సంగతి మనకు తెలిసిన విషయమే. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు ఒక సెలబ్రిటీ ఇంట్లోనే, అంటే బాంద్రా అనే ప్రాంతంలో ఉండే సెలబ్రిటీస్ ఏదైతే ఉంటూ ఉంటారో ఆ ప్రాంతానికి సంబంధించి ఇటువంటి పెద్ద ఇష్యూ జరిగింది. తెలియని కొంత అఘాంతకులు వచ్చి ఆయనని పై దాడి చేసి ఇంట్లో ఉన్న సొత్తుని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అన్న వార్త మనం వింటూ ఉన్నాము. ఒక 10 years బ్యాక్ చూసిన న్యూస్ మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని కూడా మనకు అనిపిస్తుంది. అంటే తెలియని వాళ్ళు డోర్లు కొట్టడం, డోర్లు తీసిన వెంటనే ఇంట్లోకి చొరబడడం, పెద్దవాళ్ళైతే నోర్లు నొక్కేయడాలు, చంపేయడాలు, చిన్నపిల్లలైతే తీసుకెళ్లిపోవడాలు, ఇటువంటి వార్తలు మనం వింటున్నాం. అంటే ఏ విధంగా సెక్యూర్డ్గా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. సార్, సైఫ్ అలీ ఖాన్ ఈయన న్యూస్ విన్న తర్వాత చాలా మందికి భయాందోళనకు గురయ్యారనే చెప్పొచ్చండి. ఎందుకంటే సీసీ కెమెరాస్ ఉంటూ ఉంటాయి, హై సెక్యూరిటీ ఉంటూ ఉంటుంది. అటువంటి ఇంట్లోనే ఒక యాక్టర్ పైనే దాడి జరిగింది అంటే రేపటి రోజున మనలాంటి సామాన్య ప్రజల్లో ఏ విధంగా ఉంటుంది, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన చాలా మంది డిస్కస్ చేస్తున్నారు. ఇటువంటి కేసులు ఏమైనా మనం చూస్తూ ఉన్నామా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? సైఫ్ అలీ ఖాన్ వెస్ట్ బాంద్రా భారతదేశంలోని అతిపెద్ద వాణిజ్య నగరం ముంబైలోని కూడా అతిపెద్ద ఏం చెప్తారంటే రిచెస్ట్ ఏరియా, కంప్లీట్ రిచెస్ట్ ఏరియా, హైయెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్స్, పొలిటీషియన్స్, సినిమా యాక్టర్స్, కంప్లీట్గా అంత హై రిచ్ ఉండే లొకాలిటీ బాంద్రా. అందులో వెస్ట్ బాంద్రా అంటే ఇంకా రిచెస్ట్ ఏరియా. ఇకపోతే ఈయన ఉన్నటువంటి బిల్డింగ్ ఫార్చ్యూన్ టవర్స్, ఆ బిల్డింగ్ కూడా హైయెస్ట్. అందరూ కూడా నాట్ ఓన్లీ సైఫ్ అలీ ఖాన్, అటువంటి సిమిలర్ ఈక్వాలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బిల్డింగ్లో ఉంటారు. అది కూడా 11th floor, అంటే 1 to 10 floors దాటిన తర్వాత వచ్చే 11th and 12th floor అంత హైయెస్ట్. కిందన సెక్యూరిటీ ఉంటారు, కంప్లీట్గా సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది, కంప్లీట్ హై సెక్యూరిటీ ఉన్నటువంటి జోన్లో 11th floorలో, అది కూడా ఎర్లీ అవర్స్ కాదు, మిడ్ మార్నింగ్ 2:30 ఆ టైంలో ఒక అగంతకుడు ప్రవేశించి అతని మీద ఒక చాకుతో దాడి చేశాడు. ఆ చాకుతో దాడి చేసినటువంటి ఆ ప్రతిఘటనలో సైఫ్ అలీ ఖాన్ గారికి కొన్ని గాయాలు జరిగినాయి. ఆ గాయాలతో ఆయన ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆయన వైద్య నిమిత్తం ఆయన ట్రీట్మెంట్లో ఉన్నారు. అయితే సంఘటన యాక్చువల్ జరిగింది ఇది. సార్, దీని మీద పోలీసులు ఇంటరాగేషన్స్, ఇన్వెస్టిగేషన్స్, రకరకాల కోణాల్లో దర్యాప్తులు చేస్తున్నారు. అంటే ముంబై పోలీసులు అంటేనే భారతదేశంలో హైయెస్ట్ టెక్నికల్ వాల్యూస్ ఉన్నటువంటి పోలీసులు అనమాట వాళ్ళందరూ కూడా. అంటే వాళ్ళ దగ్గర టెక్నాలజీ కూడా చాలా పవర్ఫుల్, చాలా స్పీడ్గా ఉంటుంది అక్కడ ఉన్న పోలీసు. ఎందుకంటే హైయెస్ట్ రిచెస్ట్ ఏరియా కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా సంఘటన జరిగింది, కానీ ఇది మనకు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తుంది. ఏ రకంగా గుణపాఠం అంటే, ఇంతకుముందు మనం ఒక 10 years బ్యాక్ రాబరీస్, దారిదోపిడీలు, దొంగతనాలు, ముఖ్యంగా అవుట్స్కట్స్ ఏరియా గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ అవుట్స్కట్స్ విసిరేసినట్టు కొన్ని ఇళ్లలో మనం చాలా చోట్ల చూపాం. అంటే బీహార్ చెడ్డీ గ్యాంగ్స్ అని దిగిన వాళ్ళు, ముఖ్యంగా రకరకాల బీహార్ చెడ్డీ గ్యాంగ్ అంటే చాలా ఫేమస్. హైదరాబాద్ నలుమూల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా బీహార్ చెడ్డీ గ్యాంగ్ సుమారుగా 40కి పైబడి కేసులు ఉన్నటువంటి విషయాలు కూడా మనం ఇంతకుముందు న్యూస్లో చూసాం. ఇటువంటి వాళ్ళు అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఇళ్ల మీద దాడి చేసి అక్కడ వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ డబ్బులు, అంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, ఆభరణాలు దొంగిలించే ప్రయత్నంలో అనుకున్న జరగకపోతే వాళ్ళు హత్య చేసే సంఘటనలు కూడా చాలా కోకొల్లగా జరిగినాయి. అయితే ఈరోజు ఈ సంఘటన ఏదైతే ఉందో, సైఫ్ అలీ ఖాన్ గారి ఇంట్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఇది నాట్ ఓన్లీ ఒక సంఘటనగా మనం చూడడం కాదు, ఒక లెసన్గా తీసుకోవాలి. ఒక లెసన్గా తీసుకుంటున్నప్పుడే మనకు అర్థమవుతుంది. అంటే మనం ఈరోజు అనుకుంటున్నాం మన మొబైల్స్ హైయెస్ట్ సెక్యూర్డ్, మనం కంప్లీట్గా ప్రతి చోట, ప్రతి జంక్షన్స్లో కూడా, ప్రతి కూడల్లో కూడా మనకు హైయెస్ట్ సీసీటీవీ ఫుటేజ్, ఏ మూల ఏ క్షణం జరిగినా ఇమీడియట్గా మనకు ఫుటేజ్ వస్తుంది అనుకుంటున్నా. కానీ ఎంత ఉన్నప్పటికీ కూడా ఈరోజు సైఫ్ అలీ ఖాన్కి జరిగి ఆల్మోస్ట్ సంఘటన జరిగిపోయి సుమారుగా 40 గంటలు కావస్తున్నా కేవలం అగంతకుడు ఏదైతే ఉన్నాడో అతను దిగిన సీసీటీవీ ఫుటేజ్, అది కాకుండా బాంద్రా రైల్వే స్టేషన్లో ఇటీవల సిమిలర్గా ఉన్నటువంటి ఒక ఇమేజ్ దొరకడం తప్ప ఇప్పటికీ కూడా 40 గంటలు, అంటే ఇంత టెక్నాలజీలు ఉన్నప్పుడు కూడా 40 గంటలైనా ఇంకా పోలీసులు ఇంకా ఆయన పట్టుకోలేకపోతున్నారంటే టెక్నాలజీ ఏ స్థాయిలో ఉంది. సో ఇది ఒక లెసన్గా తీసుకోవాలి మనం. సైఫ్ అలీ ఖాన్ సంఘటనని కేవలం ఒక సంఘటనగా దీని గురించి మనం మాట్లాడుకోవడం కాకుండా ఇది ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం కావాలి. ప్రధానంగా కామన్ మెన్ దగ్గర నుంచి, లేమెన్ దగ్గర నుంచి, మిడిల్ క్లాస్
క్లాస్ పర్సన్స్ దగ్గర నుంచి నేను ముఖ్యంగా హైదరాబాద్ వాసులు చెప్తున్నాను. హైదరాబాద్లో ఎలా ఉంటుందంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇటీవల సిటీ ఒకటి బాగా ఎక్స్పెండ్ అయిపోయింది, నలువైపులా బాగా డెవలప్ అయిపోయింది కంప్లీట్గా. నాట్ ఓన్లీ ఒక హైదరాబాద్ అని చెప్పట్లేదు, తిరుపతి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు. నేను ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నేను చెప్తున్నాను, కంప్లీట్గా సిటీస్ టౌన్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయిపోయి అవుట్స్కట్స్లో. ఈ స్ప్రెడ్ అయిన అవుట్స్కట్స్ ఏరియాలో చాలా చోట్ల ఇటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. నేను భయపెట్టడం నా ఉద్దేశం కాదు ఉష గారు. సంఘటన జరిగేటప్పుడు అలర్ట్గా ఉండాల్సిన బాధ్యత ఉంది. అంటే ఎక్కడో ఒక సెలబ్రిటీ, ఆ సెలబ్రిటీ ఇంట్లో ఎంత హైలీ సెక్యూర్డ్ ఉన్న ఏరియాలో జరిగే, అంటే ఇది ఏదో వాళ్ళ ముఠా కక్షలు కాదు, మరొక రకంగా ఇంకో రకంగా జరిగింది కాదు. ఇది కేవలం పోలీసులు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా నేను చేసుకొని చెప్తున్నాను. పోలీసులు ఎఫ్ఐఆర్ దేన్ని బేస్ చేసుకొని చెప్పారంటే ఇది ఎవరో ఒక ఒక అపరిచితుడైన వ్యక్తి కేవలం రాబరీ కోసం వచ్చాము. ఎందుకంటే బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 311 ప్రకారం పెట్టారు. బిఎన్ఎస్ 311 అంటే ఏంటంటే పూర్తిగా రాబరీ సంబంధించిన సంఘటన ఇది. అంటే రాబరీ జరిగింది, కేవలం ఒక రాబరీ కోసం వచ్చారని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాబట్టి నేను ఆ యాంగిల్లో మాట్లాడుతున్నాను. అంటే రాబరీ చేయడం కోసం అని చెప్పి అలా అంత సెలబ్రిటీస్, అంత హైలీ సెక్యూర్డ్, అంత సీసీటీవీ సర్వేలెన్స్ ఉన్నటువంటి ఆ ఏరియాలోనే చేసినప్పుడు ఈరోజు కామన్ మ్యాన్ పరిస్థితి ఒకసారి దీన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ప్రధానంగా అవుట్స్కట్స్లో ఉన్న ప్రధానంగా కావచ్చు, సిటీ సెంటర్లో ఉన్న సెలబ్రిటీస్ కావచ్చు, బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకసారి అలర్ట్గా ఉండాల్సిన అవసరం మీకు కూడా ఉంది. ఏ క్షణం ఏమైనా జరగచ్చు. భయపెట్టే ఉద్దేశం నా ఉద్దేశం కాదు, బట్ అలర్ట్ చేయడం నా ఉద్దేశం. యాజ్ బీయింగ్ చాలా మనం చాలా సోషల్ కంటెంట్స్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి అలర్ట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఇంతకుముందు ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళని పెట్టేసి సిటీ నుంచి మనం ఫెస్టివల్స్ కావచ్చు వేరే ప్రాంతాలకు వెళ్తాం, ఏముందిలే బయట సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా అనుకుంటాం. కాదు, మీ దగ్గర ఉన్నటువంటి ఇంటికి ఉన్నటువంటి మీ తాళాలను కరెక్ట్గా ఉన్నాయి లేదా ఒకసారి వీలైతే లేకపోతే చెక్ చేసుకోండి మీ ఇంటికి ఉన్నటువంటి తాళాలు. అంటే అర్థం చేసుకోండి, నేను మరీ చెప్తున్నాను, ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. ఒక్కొక్కసారి ప్రికాషన్, సంఘటన జరిగిన తర్వాత అయ్యో ఇలా జరిగింది, దీనికి కారణం ఎవరన్నా మనం చేసే పోస్ట్ మార్టం కన్నా ప్రీమార్టం చేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి లాక్ సిస్టమ్ కోసం చెక్ చేసుకోండి. మీ ఇంట్లో డోర్స్ బాగా లేకపోయినా, కీస్ బాగా లేకపోయినా, మీ ఇంటి బయట ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు, ఆ సెక్యూరిటీ వాళ్ళు ఎవరు పనిచేస్తున్నారు, అని ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సెక్యూరిటీకి పంపించారు, ఏ ఏజెన్సీని పంపించారు, ఆ పర్సన్ తలకి కంప్లీట్ ఆధార్ కార్డ్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీ డేటా, మీ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్స్ ఎవరు ఉన్నారు, మీ దగ్గర పనిచేస్తున్న మీ వర్క్మెన్స్, మీకు పనిచేస్తున్న మీ స్టాఫ్ నర్సులు కావచ్చు, వీళ్ళ తాలూకా టోటల్ డేటా మీరు ఒకసారి రీచెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే అంతకుమించి ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే పోస్ట్ మార్టం కన్నా ప్రీ మార్టం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధానంగా బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఉంది. ప్రతి ఒక్క విషయాన్ని మనం పోలీసుల మీద పూర్తిగా బాధ్యత వహించేసి మన వ్యక్తిగత భద్రత తీసుకోవాల్సిన బాధ్యత ఎవరికి వ్యక్తిగతంగా ఉంటుంది. మన వ్యక్తిగత భద్రత రక్షణ చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. తర్వాతే పోలీసులు వస్తారు. సో బీ కాషన్. ప్రతి ఒక్కరు కూడా హెచ్చరికగా మనం ఏం చెప్తున్నానంటే ఇది ఒక లెసన్ కావాలి, ఒక గుణపాఠం కావాలి. ఆ గుణపాఠం మనకి నేర్పిస్తుంది. ఈరోజు మన ఇంటికి పనిచేస్తున్న దర్వాజాలు ఏవైతే డోర్స్ ఉన్నాయో ఆ లాకింగ్ సిస్టమ్ ఒకసారి రీచెక్ చేసుకోండి. ఎవరు ఎక్కడలా ఉంటారో తెలియదు. ఎందుకంటే డబ్బే ప్రధానం అయిపోయింది. ఈరోజు మనిషి బతకాలంటే పొద్దున్న లేచిన మొదలు రాత్రి వరకు డబ్బు. ఈ డబ్బు కోసం అని చెప్పి మనం ఇంతకుముందు 100 వీడియోలు చేసాం. ముఖ్యంగా ఆన్లైన్ మోసాలు కావచ్చు, రకరకాల మోసాలు రకరకాల స్థాయిలో జరుగుతున్నాయి. ఈ ఒక ఆన్లైన్లో జరగకపోతే ఇంకా బహిరంగంగా తిరగబడి వ్యక్తుల మీద దాడి చేసి ఇటువంటి అకృత్యాలకు పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం 100 వీడియోలు చేసాం. వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఆన్లైన్ మోసాలు ఎన్నో చేసాం మనం. సో డైరెక్ట్గా జరిగిన మోసాలుగా జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా వ్యక్తిగతంగా దాడి చేసి, ఇళ్ల మీద దాడి చేసి, అపార్ట్మెంట్లో 11th ఫ్లోర్లోనే చేశారంటే అర్థం చేసుకోండి ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటి. వీలైతే మీరు మీ ఫెన్సింగ్లు కానీ మీ సీసీటీవీలు కరెక్ట్గా రీచెక్ చేసుకోండి. ఒకసారి పనిచేస్తున్నాయా లేదా, అక్కడ లోకల్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. అక్కడ ఎవరైనా అపరిచిత వ్యక్తులు తిరుగుతున్నప్పటికి కూడా, ఏమైనప్పటికీ కూడా ఒకసారి రీచెక్ చేసుకోవాల్సిన అవసరం. వ్యక్తిగత భద్రత, వ్యక్తిగత రక్షణ ఎవరికెవరు చేసుకోవాలి. ముఖ్యంగా పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, కామన్ మెన్స్ కావచ్చు, మిడిల్ క్లాస్ పర్సన్స్ కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి నేను సెలబ్రిటీని కాదు కదా, నాకు అంత అవసరం లేదు, నా ఇంటికి ఎవడొస్తారు కాదు, ఏదైనా జరగవచ్చు. ఇది కేవలం ఒక హెచ్చరికగా మాత్రమే చెప్తున్నాను. నా ఇంటికి నేను భద్రత చూసుకుంటున్నాను, మీ ఇంటికి మీరు భద్రత తీసుకోండి. ప్రతి ఇంటికి మనం రక్షణ తీసుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే పోలీసులు ఉన్నారు, సీసీటీవీలు ఉన్నాయి. ఒక 10 years నుంచి నేను చూస్తున్నాను. అంటే ఒక 10 years వరకు కాస్త అలర్ట్గా ఉండేవాళ్ళం. ఒక 10 years నుంచి మన చేతిలో మొబైల్ ఉంది, ఎక్కడున్నా ట్రేస్ చేసుకోవచ్చు. మన మొబైల్ కెమెరాస్ ఉన్నాయి, ఇంటికి సీసీటీవీలు పనిచేస్తున్నాయి, ఆ సెక్యూరిటీ వాళ్ళు పనిచేస్తున్నారు, బయట వాచ్మెన్స్ ఉన్నారు. దర్ ఇస్ ఎనఫ్. ఒక నిర్లిప్తత, ఒక కేర్లెస్ ధోరణిలోకి వచ్చేసాం మనం.
చూడండి, ఇంటిలో పనిచేస్తున్నటువంటి ఒక 10-15 మంది వర్కర్స్ ఉన్నారు. సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. సీసీటీవీ సర్వేలెన్స్ ఉన్నటువంటి అటువంటి చోట్లనే అత్యంత రిచెస్ట్ ఏరియాలోనే ఇటువంటి సంఘటన జరగడం అత్యంత దురదృష్టకరం. ఎందుకంటే ఒక నటుడు, మనందరం అంతగా అభిమానించే ఒక నటుడు ఈరోజు ఆయన అపస్మారక స్థితిలో హాస్పిటల్‌లో ఈ రకంగా కత్తిపోట్లకు గురయ్యి ఎందుకు జరిగిందో తెలీదు. ఎవరో అపరిచిత వ్యక్తి సడెన్‌గా పొట్టలో పొడి చేశాడంటే ఎంత ఎలాంటి స్థితిలో ఉన్నాం మనం. సో, బీ అలర్ట్ ఎవ్రీవన్. నాట్ ఓన్లీ ఏదో సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా భద్రత, రక్షణ, గోప్యత ఆచరించాల్సిన అవసరం అవుతుంది. బీ అలర్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీరు అన్నట్టుగానే సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్లో ఒక మంచి పేరు సంపాదించుకున్న మంచి నటుడు అని చెప్పొచ్చు. అతని ఇంట్లోనే హై అలర్ట్, హై సెక్యూరిటీ, సీసీ కెమెరాస్, ప్రొటెక్షన్ ఉండే ఇంట్లోనే ఇలా జరిగింది. 6 కత్తిపోట్లకు ఒక మనిషికి గురయ్యాడు, అది కూడా రాబరీకి సంబంధించి అన్నప్పుడు ఒక రకంగా ఆశ్చర్యపోయారు కూడా జనాలందరూ కూడా. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయానికి సంబంధించి ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.